ఏందే ఇది అత్తగారింటికి పోతున్నామా లేకపోతే అడవిలోకి పోతున్నామా అది అర్థం కాకుండా ఏం ఊరు ఏం కథ మీ కట్నం ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు తెలియలే 2 లక్షల కట్నం. ఈ కంప పాడ ఈ కంప ఎప్పుడు వదులుతుందో నన్ను ఈ కంప నిన్ను కాదే ఇగో కంప చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అవును, కట్నం ఇచ్చి అత్తగారి ఇల్లు అప్పుడు ఈ కంపలు గుర్తుకు రాలే. కట్నం తీసుకునేటప్పుడు 10 లక్షలు అప్పుడు కంప గుర్తుకు రాలే. అవునవును పుక్కెట్లు ఇప్పుడు మా అమ్మగారు పెడుతుంటే కంప గుర్తుకు రాలే. గాబరి మధ్యలో గుర్తుకొచ్చిన అది. ఇప్పుడు నువ్వు కంపలకెళ్ళి తీసుకురాలేదా? అంటే నన్ను చేసుకొని పోయినప్పుడు ఈ కంప గుర్తుకు రాలే నీకు? మరి రోడ్ అయినా సాఫ్ చేయించుకోవాలిగా మీరు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతారు మా మామగారు వాళ్ళు పోతారని మా అమ్మగారు ఇంటికి దబ్బ బ్యాగ్ వేసుకొని ఉరుకుతాను. మరి నడు ఇక అయితే కంప సాఫ్ చేసుకుంటే పోకపోయినా మరి కంపని సాఫ్ ఏమవుతుంది? మా అమ్మగారు ఇంటికి రా, ఇంటికి పోదాం రిటర్న్. అమ్మా ఇది కంపరా నాయన. కంప అంటే కంప. అత్తగారింటికి పోయినట్టు లేదు ఇది, ఏదో వనవాసం పోతున్నట్టున్నది. నడువు ఇంకా వెనక. దెబ్బ వస్తేనే కాళ్ళు మా అమ్మగారి ఇంటికి అనగానే ఖర్చు వస్తాడు కదా, మీ ఊళ్ళో చూసుకుంటారు కదా ఖర్చు. అవునా? అది కడి వామ్మో వామ్మో అన్నో ఎన్నో బాగానే మందిని మంచి బంగ్లా కట్టిండు కానీ అయ్యా బాగానే. పండుగ పుట్టక మాటలను ఎందుకు గంటరాలు లోపలికి పోదా ఉన్నారో లేరో మరి. మా తమ్ముడు ఉంటాడా? సంక్రాంతి పండుగ వచ్చే సంబరాలు ముంచుకొచ్చే, సంక్రాంతి పండుగ వచ్చే సంబరాలు ముంచుకొచ్చే. తాగొత్త జానకి తాగొత్త జానకి తాగొత్త జానకి జానకి వస్తావ జానకి వంగతోటకి వస్తావ జానకి సింగులాటకి వస్తావ జానకి వంగతోటకి వస్తావ జానకి. బుజ్జి ఏం చేస్తున్నారా బంగారం? నేనా రాత్రి బాగా దగ్గొచ్చింది కదరా, అందుకే ఇగో కొంచెం పండుగ రోజు దగ్గితే బాగుండదు కదా అని టానిక్ తాగుతున్నా. అబ్బా నమ్మట్లేదా? టానికే ఇగో చేదుంది. ఇంకేంద్రా చెప్పరా బంగారం, సంక్రాంతి పండుగ కదా మరి ఇంటికి రానా? ఏం చేస్తాను? ముగ్గేస్తానవా? నేను వచ్చినాక పతంగులు ఎగిరేద్దాం. ఇంట్లో అందరూ ఉన్నారా? చుట్టాలా? ఈ సంక్రాంతికి చుట్టాలకు పని పాట లేదు. ఏ ఇల్లు ఖాళీ ఉంటే ఆ ఇంటికి వస్తూనే ఉంటారు. సరేలే ఇంకో అయిపోయినాక కలుద్దాం. ఒక్క నిమిషం ఆగు. ఇగో మా నాన్న ఫోన్ చేస్తాను నాకు. ఎందుకో నాన్న ఏడున్నావు నాన్న? ఏం కొంటావు నాన్న సంక్రాంతికి? సరేలే రమ్మని తప్పిన సకినాలు చేయొద్దా ఇంట్లో? ఇదే ఎవరో తల్లు బావా? ఎవరికి బావా? ఎందుకు బావాడు? బావ వస్తాడా? సరేలే సంక్రాంతికి ఈ బావ వచ్చుడేందో ఈ అందరు వచ్చుడేందో నాకు ఎంజాయ్మెంట్ లేకుండా పోయేటట్టున్నది. సరే రమ్మని వచ్చినాక చూసుకుంటాలే. బావో నువ్వు రా బావో. నడు ఎప్పుడు మా ఊర వద్దుకాంగ వెళ్తే ఇప్పుడు దాకా నుసులుడేనా? ఎవరు? ఓ కొడుకు అటుదుడు మీ తమ్ముడు సురువు చేసినట్టే ఉన్నాడు కదా దుఃఖం. బాగా సరే దా. ఎంత మంచిగా ఉన్నావురా? ఏం చేస్తున్నావురా కన్నయ్య? అక్క నా తమ్ముడే నువ్వు. ఏం చేస్తున్నావురా? ఈడెవడు? బావన్ పట్టుకునేవాడంటే ఇట్లా ఇట్లా కాదు ఈడ ఏందిరా ఇది? ఏం దుఃఖం ఈ దుఃఖము? పండుగ పుట్ట మా తమ్ముడు తాగొద్దా? కూర్చో అక్క. గిన్ని సీసాలా? గింతగానమా? సంక్రాంతి పండుగ చేసుకోవాలా వద్దా? రాగానే పండినాయా? వైన్ షాప్ మొత్తం కొనుక్కొచ్చినావారా? లేదు మళ్ళా. అక్క ఇక చూడక్క సంక్రాంతి పూట నేను రోజు సాయంత్రం తాగితే తప్పులేదు కానీ నా తమ్ముడు పండుగ పూట తాగితే నీ కళ్ళు పోరాడాడు వాడుకోవు. మరి బాగా వచ్చేదాకా నాగాలగా ఇప్పుడు నీకు కావాలి అంతేనా? మరి కావద్దా? ఇగో ఇది వద్దుకులే సగం సాగురాను. నీ దిష్ట తాకేటట్టుంది నా తమ్మునికి. నువ్వు తాగితే తాగరా తెచ్చిపోస్తావు. నాన్న ఫోన్ చెప్తాను.
నానా ఇప్పుడు అక్క వచ్చింది పక్కన ఈడవాడు గంగిరెద్దులు అలంకరించుకొని వచ్చినట్టే వచ్చినాడు బావని అట్లా అంటారు అనొద్దు బావ సరే అట్లా అనొద్దు ఇగో సంక్రాంతికి ఆడు ఉంటా మన ఈ హరిదాసులు అట్లే ఉన్నాడు సేమ్ ఇది ఓకేనా అక్క సరే అట్లా కూడా అనొద్దు ఫీల్ ఇది అవుతాడు బావ. చూసినావా వెళ్ళిపోద్ది సరే 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 నాన్న ఏ బా నాన్న నీకోసం రెడీ చేసిండు ఏందనుకుంటాను ముగ్గు కలర్లు అన్నీ రెడీ చేసిండు ముగ్గు కలర్లా మరి సంక్రాంతి ఇది హోలీ పండుగ రా భయ్ సంక్రాంతి సంక్రాంతికి ముగ్గులు వేసుకోరా అక్క ఏం మంచినే అంటే మీటికాడ వేసుకోరా మా మా ఇంటికి ఇంటికాడ వేసుకుంటారు ఇగో ఇదో ఇల్లు మా ఇల్లు ఇడికి రాగానే నీ దమాకా ఖరాబ్ అయినట్టుంది ఏం కాలే మా అమ్మగారు వాళ్ళు పిలిచిర్రు ఏ పండుగ పిలిచిర్రు సంక్రాంతికి పిలిచిర్రు సంక్రాంతికి ముగ్గులు వేసుకోరా మరి బాగానే పిలిచిరు బాగానే ఉంది మరి వేసుకోపోరు ఇద్దరు కలిసి ఏమైంది మా వాళ్ళు ఎంత తక్కువ చేసింది కానీ బీర్ బాటిల్ తాగి పడేసారు సూపర్ మామూలుగానా హలో ఇంత హోల్స్ కష్టపడతారు బావా ఇప్పుడు ఓకే నువ్వు కష్టపడక వద్దన్నావా ఓకే నువ్వు ఆగు ఆయన అయితే రెండు అట్టే ఉడతలే ఆడు అంతగా బా ఇగో మామూలుగా సంక్రాంతికి అంటే మా అక్కలు ముగ్గు వేయడం అది కామన్ ఈ సంక్రాంతి కాట వర్జం వచ్చిందట వర్జం అందుకే బావలు ముగ్గు వేయాలంట ఇగో ఇప్పుడే నాన్న చెప్పిండు బావలు కదా అంటే బావలు ముగ్గు అయితే ఆ వర్షం పోతుందంట దా ఏద్దా చిన్నగా ముగ్గేద్దా ఈయనకి నేర్పించినావా ముగ్గులు బావ ఈడు ఆడైందిరా బాయ్ బావను పట్టుకొని పండగ పూట ఇగో మనం దోస్తులా ఆయన ఏం మాట్లాడుతున్నావు ఇక తెలుస్తలేదు బాగా వచ్చిండు మర్యాద చేయాలి అది ఏది లేదు సరే ఇటు పట్టు కింద పట్టు గెలిపిరా పాషకాలు పోతావు నాకు ఇప్పుడు నా వద్దంట తమ్ముని కంటే ఎక్కువనా నీకు? మరి వద్దంటలే నా తమ్ముని కంటే ఎక్కువనా తాగురా నువ్వే బర్రెది అయినాడు ఇక మరి పోతాంటే వద్దంటాడు బీర్ అంటాడు మనిషి అద్దున పోతు గిన్ని బీరులా ఒక్కనివే కాల్ చేస్తావు అది ఏందిరా ఘోరానికి నీ దిష్టే తాగి తాగి ఇది అయ్యేటట్టుంది అవునా అమ్మా బాగా దగ్గర గుంజుకపోయింది ఎవరైనా బాగా బాగుండి బామ్మది బాగా కోరుతారు కానీ నువ్వేమో నాకు ఆ తమ్ముని మీదనే కళ్ళు వేసుకొని అదేలే అంటే బాగా తాగితే మంచిదనాలనా మా కష్టం మేము తాగుతున్నాం మీ అమ్మగారి ఇంటికాడ నుంచి తెచ్చిపోసిరా నువ్వు ఆడికెళ్ళి ఇడికి వస్తారా ఇటు అయిపోయినవింది నాకు అర్థం కాదు నా తమ్ముడు అంటే నాకు ఇష్టం నాకు ఒక్కగాని ఒక తోడ పుట్టినోడు నా గారాల తమ్ముడు పండు. అంటే నా ఇష్టం అది నా గారాల తమ్ముడు అక్క అదే కుక్కలతో ఎందుకు కొడతావు ఎందుకు అనిపించుకుంటా కుక్క నక్క అని ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ఉండరాదు అరే నేను ఉండాలా పోవాలరా బొమ్మది ఉండాలా నీ పోవాలి ఇష్టం కావాలంటే ఉండు లేదంటే పో అమ్మా ఇది ఎక్కడ చదవడం నా సప్పుడు నా ఇంటికాడ నేను పండుగ చేసుకుని అయిపోయేది పరేషాన్ అనుకున్నావు వారైతే లేక లేక మా అమ్మగారు అయిపోయి ఆ ముగ్గు ఏదో పెగ్గేసినావు కదా ముగ్గు వేస్తే సరిపోద్ది నువ్వే వేసేది వర్జం వచ్చింది వర్షం లేదు కాకరకాయ లేదు వా ఏందిరా ఇది బామ్మడిది మనిషివా బర్రెవా దున్నపోతువా గిందగానం తాగుతారా ఏయ్ బా మనిషి ఒక మనిషినే కష్టపడతా అబ్బో నువ్వా వెళ్తాందిలే ఏం తెలిసిన అటు ఇటు కానీ అని అర్థమవుతుంది నువ్వు ఎట్ట తెలిసిందిరా బాడుకో నీకు కష్టపడి తాగుతాను ఆగు నువ్వే ఉన్నావయ్యా కష్టపడి కష్టపోతుకి ఇష్టేవు అబ్బాబా ఎంత కష్టపడ్డావురా ఇంత ముష్టి పనికి మళ్ళీ కష్టం అని చెప్తున్నావు అగ్గో అక్క ఏమంటాను మా తమ్ముని మీద ఒక్కటే దిష్టి పెడతానవేంది దిష్టి దిష్ట ఈయనకి దిష్టి ఎందుకు తగులుతుంది దిష్టి తగిలే ఫేస్ ఇది మొత్తం దిగజారిపోయిన ఫేసు ఇంకా దానికి దిష్టి అట నీ వంశమే ఇంత ఉన్నట్టుంది పటు నీ తాగుబోతు చట్టం తాగ పిల్లగాడు ఏదో పండగ పూట బీర్లు తెచ్చుకొని తాగిండు తాగినందుకు వాడిని ఒక్కటే తాగినావు అంటుండు వాడు కష్టపడి గన్ని తాగినా కూడా నీకు ఇంత కూడా కనికరం లేకపోయే వానికి దిష్టి పెట్టి వాడు బక్కగా అవుతుండు వచ్చినప్పుడల్లా దిష్టి పెడుతున్నావు వానికి కష్టపడతాను అక్క నన్ను కష్టపడట్లేదు అంటాడు అవునరా నువ్వు ఎంత కష్టపడి సర్కారుని చదువుతున్నావు బామ్మడిది నువ్వు బాటిల్ ఖాళీ చేసే బాహుబలివి మామూలునివా కావాలన్నా నీకు చెప్పరా అదిగో ఎంగిలి బీరు వస్తుంది ఎట్ట కనపడుతుండ్రా నేనేంది నా పర్పతి ఏంది ఈ ఎంగిలి బీరు పాషకాలు పోతే తాగేటోళ్ళు లేక కనపడుతున్నా బాగా ముగ్గేద్దుపా ఏయ్ నువ్వేమనుకుంటున్నావే తల్లి నిన్ను వీడిద్దరిని కలిపితే అంతా అయిపోతుంది అదే సరే అయితే అయింది కానీ పోయి ముగ్గు అయిపో నువ్వు ఫస్ట్ తర్వాత మాట్లాడుకుంటా తమ్ముని ముచ్చట బా పోదా ఇక ముగ్గెత్తానికి ముగ్గు నేను వేసినదిరా నాకు అర్థం కాదు చెప్పింది కదా ముగ్గు నువ్వేసి ముగ్గు నన్ను ఏమంటావు మరి అదే మరి స్పెషాలిటీ అన్ని సంక్రాంతులకి ఇంటికి వచ్చిన ఆడపడుచులు వేస్తారు ముగ్గులు ఇప్పుడు అట్లా కాదు ఈసారి వజ్రం వచ్చిందట అదే నువ్వు అన్నదే ఏదో ఏమన్నాగా నీకేమో తాగి నోరు తిరుగుతలేదు దానికేమో చక్కగా నోరు తిరగదు అది వచ్చిందంట అది వస్తే ఇప్పుడు వేయాలంట అంతే అదే అది వస్తే నువ్వు వేయాలి నేనేమో ముగ్గు వేయాలి నా సిగ్గులేదు బుజ్జి అదే
మా అక్క వచ్చింది ఆడు కూడా ఆ దరిద్రుడు కూడా వచ్చిండు. నా మీద పడ్డవేంద్ర పండుగ అంతా. నేను అనలే ఓ చేసి నాకు ఒక ఉన్నది. ఏయ్, నువ్వు మర్యాద ఇస్తేనేమో మర్యాద, లేకపోతే నేను వెళ్ళిపోతా. పో ఇది కావద్దంటే వెళ్ళిపో. ఏం చేస్తా సరే బాగా అక్క ఆ ముగ్గు గిన్నె అందుకో ఇంత ముగ్గేపిద్దాం బావతోని. ఏయ్ సంక్రాంతికి బావా ఇవాళ నీదే కథ మొత్తం. అరే నువ్వు ఏమంటే పెగ్గేస్తా కానీ నేను ముగ్గయ్యా. అవునా ఇవాళ ముగ్గేసినాకనే నీకు పెగ్గు అంతే. ఎబా పోదాంపా. ఊకనన్ను వస్తే నేను ఈ పండుగకు చిన్నగా పోదాంపా. నీతోటి వేపిస్తా పా. లేపు నన్ను. నిన్ను లేపాలా? ఊరి నాయను ఈ లేపడం దగ్గర నుంచి మొదలు పెట్టి ఇవ్వాలి ఎంత టాపులు వేసిపోద్దాం మరి. అయ్యా ఈ బావో సంక్రాంతి వచ్చింది బాబా. సంచి ఇంట్లో పెట్టరా ముందుగాల. సంచి ఇంట్లో ఇలా పెట్టరా అంత మనీలే. ఇంట్లో పెట్టు. ఇలా పెడదుపా ఫస్ట్ వేద్దుపా. ఇదే బ్యాగ్ పట్టుకుంటే ఇటు. బ్యాగు నేను పట్టుకుంటా కానీ నువ్వు నడువురా ఫస్ట్. చక్కగా నడుస్తావా? ఏ మీ తమ్ముడు నడవనే ముగ్గేపిద్దు పారా బావతోటి. నన్ను పట్టుకుంటాను తాగి ఊగుతుండ అనుకుంటారు. స్టైల్ గా నిలబడ్డాడు అంటే మా తమ్ముడు లాగా నిలబడ్డాడు కూడా నీకు నచ్చదు. ఇది స్టైలు. ఇది స్టైల్. ఆడిసిగా ఊగుతలేడు. ఊగుతలేడు. నువ్వు కూడా అట్లా నడు బామ్మది నడు. ఇగో బిడ్డ ఇది స్టైల్ రా. ఇది స్టైల్ రా. ఇది స్టైల్. చిరంజీవి ఇట్లా వేస్తేనేమో నచ్చదు కానీ నా తమ్ముడు ఇట్లా పట్టుకుంటే నచ్చదా? చిరం ఫ్యాన్ ఇక్కడ మనం. ఇది కొంచెం ఇటాను ప్రభుదేవా. అట్లా కాదు బా. నేనన్నా స్టైల్ గా నిల్చున్నా. నువ్వు అడే తొండలు పట్టేటోళ్ళు ఎక్కడ నిల్చుంటానవేది. అడుగు ఫస్ట్ ఇంట్లోకు. ఆ బ్యాగ్ లో ఏం దాచుకొని వచ్చినావు? ఇంట్లో కూడా పెడతలేవు. ఇంట్లోనే పెడతాను లేచి తీసుకొచ్చిన. నాడు పట్టుకోను. మీ తమ్ముడు పడేటట్టు ఉన్నాడు. తమ్ముడు ఏం పడాడు. అగో ఇట్లా ఊగుతున్నాడు. ఓ అమ్మ ముగ్గేస్తాను రాలేదా? ఎత్తాను ముందు చక్కగా నడవరా లమిడి. అక్క ఇక మా తమ్ముడు ఊరికే కుక్కలతో నరవకు కానీ ఇక నాకు డౌట్. బా నాకు డౌట్ వచ్చింది అక్క. నాకు డౌట్ వచ్చింది. ఈడు ఇంట్లో పిల్లే కదా. ఈడు పిల్లి కాబట్టే అది బయటికి తెలియకుంటుండడం కోసం పులి బట్టలు వేసుకొని తిరుగుతాడు. అవును మోపాయిరు మొత్తానికి పండుగ నాకు. నువ్వే బయట వేసుకుంటాను. మేమన్నా వేస్తున్నావా నిన్ను? ఎన్నిసార్లు అంటాడే వీడు వాడని. వీడు రెస్పెక్ట్ చెప్పు నేర్ప బావా. సంక్రాంతికి ఈ రోజు ఎవరు చూసినావా? నీవు కూడా సరే సరే కానీ ఇగో ఆయనకి చెప్పి ముగ్గుదే చెప్ప. అటున్నా కదా అది చెప్ప తీసుకొని రా. నడుగు ముందుగా. మా బావయ్య ఇలా ముగ్గేస్తాడు ముగ్గేస్తాడు ముగ్గేస్తాడు. అదే నువ్వు పెగ్గై నేను ముగ్గేస్తా. ముగ్గు చూడు అక్క. మీ సంక్రాంతికి మా పాప ముగ్గేస్తాడు 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 ముగ్గేస్తాడు. అదే మా బావకు పెళ్లి అన్నట్టుగా డాన్స్ చేస్తున్నావు. నేను ముగ్గేసుడు ఏందిరా? ఏ బావా అదే వజ్రం వస్తుంది బావా. ముగ్గేసుడే ఎక్కువ అంటే మళ్ళీ మీది కలిసి స్టెప్ వేస్తుండే నేను. వజ్రం వస్తుంది బావా. వజ్రం కాదురా అది వర్జం రా. అదే చెప్పి నాకు వజ్రం వచ్చేటట్టున్నది. ఒకటి వచ్చింది కానీ పోయి ముగ్గు అయిపో. ఏపీరా ముగ్గు 2 బీర్లు కొప్పనిస్తాను. 2 బీర్లు పోపి. ఏ బావా దా సిగ్గుభద్ర రే పండుగ వద్దు. ఈయనకు సిగ్గున్నట్టు సిగ్గుపోద్ది అని మాట్లాడతా. నేను ముగ్గేసుడేంది? ఏ బావా రే ఎత్తవా లేకపోతే నిన్ను వేసేనా? నువ్వు ఆల్రెడీ వేసే ఉన్నావు. ఇంకేం వేసేస్తావు అక్క? అగో ఈడు చూడు. ఈ బ్యాగ్ ముగ్గేసినప్పుడు దా ఇది పట్టుకో. ఇది పట్టుకోబా. దా ఒరే నెత్తిలేమనే. ఒక్క నిమిషం అబ్బా. ఇట్లా బాగాలేదు. ఇట్లా ఉంటే అంత ఎట్లా ఉంది బా. ఇది ఇట్లా వేసుకో. ఇదా దా. నేను ముగ్గేసుడేందిరా నాకు ఘోరం కాకపోతే ఇది వజ్రం. ఈడొకడు వజ్రం కాదురా అది వర్జం. దా అరే ఇదన్నా పట్టుకోరా కనీసం. పండగ పూట నువ్వే చేయాలి. ఏమేమి ముద్దలు అట్లా నిలబడతావు. వాడు ఏమంటుండు నువ్వేం చేపిస్తున్నావు తెలుస్తుందా? వజ్రం. ఎలా వజ్రం? అది వజ్రం కాదే పోయి ముగ్గేరా. వర్జం ఏదో ఒకటి కనిపో. దా ఇది అక్కడ దొరికిన సంతరా నాకు. తిత్తి తిత్తి తిత్తి. సరే సరే తిత్తి తిత్తి
అక్క కొద్దిసేపు ఆగరాదా ఆ పూలు కూడా ఇంతలో తెంపిద్దాం వద్దా ఏమొద్దులే. ఏం చేయాలి ఇప్పుడు? ముగ్గు ముందు అది పెట్టు అది ఎట్టి ఇగో బామర్ది, నిల్చాలు బామర్ది నువ్వు ఒక్కసారి వేసి చూపివా, నేను మళ్ళీ తర్వాత వేస్తాను. అంతేనా ఏ సరే సరేలే అక్క అయ్యో ఇగో గింతంత పని అన్నా నేను చేయకపోతే ఎట్లా కొంచెం నేను చెప్పానా ఏం చేసినారు ఇప్పుడు? చేసిన అంతే నువ్వు కూడా చేసేయి అది పట్టుకో ఇరుగు పొరుగు వాళ్ళు అంతా చూస్తున్నారు, ఇజ్జత్ పోతుంది. నువ్వన్నా చెప్ ఏడు దొరికింది నాకు. ఇరుగు చెప్పే నాకు చదువులు ఇగో నీకే చెప్తున్నారు. ఇగో మీరు ఆట ఎవరు చూడకూడదు ఇది మా బావే ఇలా పండుగ కదా వజ్రం వచ్చిందని ఇంతో నేర్పిస్తాను అంతే అంతే మా బావే గుర్తుపట్టలేదా ఎప్పుడు చూడర్లే పెగ్గు పేరు చెప్పి ముగ్గు వేపిస్తున్నావురా, నన్ను ఇట్లా టెంప్ట్ చేస్తున్నావు నువ్వు. లేకపోతే కావాలన్నా వద్దా నీళ్ళు చాలు నీళ్ళు చల్లాలా? తీసుకో తమ్ముడు అక్క ముక్కు మంచిగా రావాలి. మంచిగా నువ్వు అట్లే చూడు ఫస్ట్ ప్రైజ్ మనకే రావాలి. దా చాలు మంచిగా చాలు అది తీసుకో నువ్వు చూపి. నేను చూపించిన ఆల్రెడీ వజ్రం వచ్చిందంటేనా చాలు వెరీ గుడ్ ఎస్ ఇంకెన్ని? సంక్రాంతి పండుగ అంటే పండుగ యదా చిన్న ఇది పట్టుకో వరే కూర్చున్నావు కదా, వేసే బామర్ది. అక్క ఏమొచ్చింది ఏమయ్యా ఏమైంది? వజ్రం అల్లుడి మీద వజ్రం వచ్చిందంట. అల్లుని మీద వజ్రం నువ్వు అట్లా అన్నా ఎట్లా అన్నా మందొద్దా దా కూర్చో ఆ ఒక్క పేరు చెప్పి నన్ను లెక్కలే కూడా చేస్తున్నావు. కూర్చో ఫోన్ వస్తుంది ఒరే దౌర్భాగ్యరా ఏం సుక్కరా ఆ సుక్క ఇలా ఫోన్లో అడు దోస్తుగాడు సుక్క అటు కాదు రే ఈడొక నిన్ను కాదు బావా. ఏ సుక్క వాళ్ళరా మరి? సుక్కలు నేను వేస్తాను కదా. ఇది ఆ సుక్క కాదు ఇలా నాకు సుక్క ఉంది అట్లా. ఇట్లాంటివి అని బాగానే చెప్తావు. ఒరే ఏంది నువ్వు ముగ్గేస్తానవా ఆడంగా లెక్క నువ్వు ముగ్గేసుడు ఏందిరా సరే ఏకో వాళ్ళు అంటున్నావురా. నిన్ను కాదు బావా నా దోస్తుగాడు అట వాళ్ళ ఇంట్లో ముగ్గేస్తాడట వద్దంటున్నా. మరి నేను మాత్రం వేయాలి. నువ్వు వజ్రం వచ్చింది కదా ఇంటాలు నీకు వజ్రం వచ్చింది కదా సంక్రాంతికి అట్లా అట్లా నువ్వైతే పోతుంది ఇటు కలుపురా దాన్ని ఇటు కలిపితే ఇలా ఫోన్లా అరే ఈడు ఫోన్లా ఇట్లా రే హట్ ఒరే నీ సరే సరే రే నువ్వు నా పక్క నుంచి వెళ్ళిపోరా. ఓనాగా ఏయ్ బావా ఇలా దబ్బినైతే పక్కనే ముగ్గుల పోటీలు ఉందట ఆడైపోతా పోయి చీర వస్తుంది బావా ఇగో ఎట్లాగూ పండగ పూట మాకు చీర పెట్టాలి. అదేదో నువ్వు ఆవిడ ముగ్గుల పోటీలు ఎత్తే మంచి చీర వస్తుంది కదా అది అక్క పెడతావు. నీ ఇంటి ముంద లేచిందే ఎక్కువ అంటే మళ్ళీ నేను ముగ్గుల పోటీకి వెళ్ళేయాలా? ఈ మాత్రం చేయవా వా పెట్టు సుక్కలు. అరే నువ్వు ఇక్కడ సుక్కేయి నేను ఆడ సుక్కేస్తా. అబ్బా ఫోన్ వస్తాండి బాబు సుక్క. అరే ఏ ముగ్గు వేయాలరా? సుక్కని ఇటు అనురా సుక్కని ఆ సుక్క అటు కాదురా రే అది నా సుక్క. రే ఎట్లంటున్నావు రా సుక్కలని? ఏం నాది సుక్క సుక్కలు పెడతాను కానీ నేను నిన్ను కాదు బావా కదా నా గింగిరికిచ్చి ఫోన్ చేసింది అట్ట పట్టు. ఏ లైన్ ఇటు పాల్గొరా రే అప్రాసేదవా రే నిన్నరా రే అదే నిన్నేరా లైన్ ఎవరిని రా నువ్వు అనేది? ఇక్కడ అయ్యో నాకు కాకుండా నా లవర్ ఇంకొకరిని కలుపుతా అంటున్నాడు అదే వద్దంటానా. నువ్వు బా నువ్వు వేస్తున్నా. సంక్రాంతి
ఏ సంక్రాంతి మొత్తం ఇక అటు కాదురా రే దొంగ సత్ నిన్ను కాదురా అటు కాదు ఇటు అంటున్నా ఏ ఫోన్లో బాబా నువ్వు అటుగా నువ్వు వెయ్యి మీ ఊరికి పరాశకం ఎక్కువైంది. వెయ్యి ఫస్ట్. ఎంతసేపు రా ముగ్గేస్తురా ముచ్చట చెప్తుర్రా? ఏతాను వెయ్యి వేస్తున్నా ఎయ్యి ఫస్ట్. ఒరే ఏం మనిషిరా నువ్వు నిన్నేరా ఏం మనిషి ఏమో నాకు అర్థం కావట్లే. తూ నీ బతుకు చేడా గీదారా ఆడంగి పనులన్నీ అది చేయొద్దురా ఇంట్లో. నిజం చెప్పు ఎవరు అంటున్నా? ఆడు వాడి ఇంట్లో ముగ్గేస్తాడట వద్దని చెప్తున్నా ఆడంగి పనులు ఎందుకు అంటే నేనేం చేస్తున్నారు? నువ్వు అంటే అల్లునికి వజ్రం వచ్చిందట వజ్రం అట్లా వజ్రం పోవాలిగా. అవునరా వజ్రం వచ్చింది వజ్రం పోవాలి. కలుపు మంచిగా ఏ సరేలే నేను ఇంత పోయి వేస్తా మళ్ళా కోటరు వాడు నాకు వేద్దామని లేదు, నువ్వు ఇంత పోయి చేస్తా అంటున్నావు. ఏ బాబా ఎయ్యి జల్ది వేస్తానా సంక్రాంతి పండుగ అంతా నీ మీద నుంచి వెళ్తుంది బాబు. తొందర దబ్బినయి బాబు ముగ్గు. ఎందుకు? పెద్ద ముగ్గు వేసినావు అనుకో అక్కడ ముగ్గుల పోటీలు ఉన్నాయి ఎద్దు. ఏమయ్యా ముగ్గయ్యి పట్టు చీర పోదు ఆడ కూడా ఫస్ట్ ప్రైజ్ ఇస్తాడంట. పట్టు చీర ఇస్తారంట. పట్టు చీర పెట్ట ఏ కాదు ఇనుబా ఎట్లాగో ఇంటికి వస్తే అక్కకు పట్టు చీర పెట్టాలి మేము. అదేదో నువ్వు ముగ్గుల పోటీలు వేసి పట్టు చీర వచ్చింది అనుకో అదే చీర ఇటు పెట్టచ్చు కదా. అరే నీ వజ్రానికి ఒక దండం, నీ పట్టు చీరకు ఒక దండం, నాకు ఈ ముగ్గు వద్దే వద్ది ముగ్గుల గండం. నేను వెళ్తారా మా ఇంటికి పోతా. నేను మందు వద్దా? మందు లేకుండా మందు నేను పోతా. ఏదో బావా ముగ్గేసినావా నువ్వు? చూసినావా ఎట్లా వేసిండు? సుక్కలు లెక్క పెట్టొచ్చి పైన ఒక్క సుక్క కింద ఒక్క సుక్క. కాదు మరి సుక్కల ముగ్గుని ముందుగా ఎందుకు చెప్పినావు? సుక్కల ముగ్గు అంటే గీట్లే ఎత్తారు బావా అది తోక. సరే నువ్వు ఆ బర్ల దొడ్లకు పోయి ఇంత గొబ్బెమ్మన్నా పెండన్న దేపో. బర్ల దొడ్లక ఎందుకు నీ ముఖం తీసి ఇక్కడ పెడితే అయిపోయా అదే పెండ లెక్క ఉంటుంది. ఆ ముఖం చూసుకో బావా ఎట్లా ఉండదు జోక్ అక్క పెండలాగుందా? మరి ఏమనుకోండి సంక్రాంతి జోక్ ఇదే వస్తుంది. నీ ముఖం ఎట్లుందో తెలుసారా? నాకు చెప్పడానికి కూడా ఉదాహరణ లేదు. అయితే లేదన్నట్టు అంటే నా ముఖం మంచిగా ఉంది అన్నట్టు. నీ ముఖం ఎట్లా చెప్పనా? ఆ పెండన్న బాగుంటుంది. పెండల పురుగులు ఎక్కువ ఉన్నావు నువ్వు. ఆ పురుగు చిచ్చుంటుంది చూడు అది అట్లా నువ్వు. నేనా? అయ్యో ఆ చుచ్చు కలిసేది కూడా పెండలే. పెండల ముఖం ఉంది. నువ్వు ఒకటి ముగ్గై వజ్రం వచ్చిందంటేనే వేస్తున్నా. వజ్రం వచ్చిందంటే నువ్వు ఇట్లా చేస్తావు. వజ్రం కాదురా అది వర్జం. మాకు వజ్రం అనే చెప్పిండు మా డాడీ. మాకు వజ్రం అనే చెప్పిండు. ఆడో తల తిక్కల డాడీ, ఈడో తల తిక్కల కొడుకు, ఈడో తల తిక్కల కూతురు, మొత్తం సంతంతా నాకు 2 లక్షల కట్టినాం. సరేలే లేగప్ప ఆడ ముగ్గేపిత్తప్ప పట్టు చీర ఆడ అయిపిత్తప్ప. నువ్వు మంచిగా వేస్తా అంటే కాడ ఫస్ట్ ప్రైజ్ అది ముగ్గుల పోటీ పెట్టిరట. ఈనాడు వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ పట్టు చీర ఇస్తారట. పిల్లలకి అది కూడా కొన్ని పట్టు చీర పత్తి చీరలో పెట్ట ఎన్నిసార్లు అడుగుతావు పట్టు చీర అని. ఇప్పుడు కట్టుకొని వచ్చినావు కదా మంచిదే. ఇది పట్టు పీతాంబరం అనుకుంటాను. సరే కొనిచ్చిన 300 రూపాయల చీర. ఇప్పుడు నీ చీర కోసం నన్ను ముగ్గులు ఏమంటావు? ఆయన వజ్రం వచ్చిందని ముగ్గు మంచిగా ఏమంటే సుడు తోకకు లేదు ఈకకు లేదు. సుక్క పెడితే అట్ట పెట్టుడు సుక్క ఇట్ట పెట్టాలి ఇట్ట పెట్టాలి సుక్క. అరే ఇది రంగుల పండుగ కాదురా, హోలీ పండుగ కాదు. సుక్క ఇట్ట పెట్టాలి బా. నేను పోతా. ఇట్లా ఇగో ఇవి పోతాడట ఇక మందు. నేను వద్దా? నువ్వు పండుగ అయినాకరా అక్క తమ్ముడు మీరే చేసుకోరు ముగ్గులు వేసుకోరు ఏమైనా చేసుకోరు. కలిసి ఇద్దరం కలిసిపోదాం. ఉంటే ఇద్దరం కలిసి ఉందాం. ఇగో ఒక్క నిమిషం నాన్న ఫోన్ చేస్తాను నాకు. నానా నీ అయ్యా ఏహే ఆయనకి ముగ్గులే రావట్లేవు. పోతాడట పొమ్మన్నా పొమ్మంటాడు. అరే నీ పండుగకు నీకు దండం, నేను పోతున్నా. అరే ఏడిపోతాను ప్రేమతోటి గంట మంచి మా తమ్ముడు వెళ్తాడు. మా తమ్ముడు మందు తేయడు మందు పోయాడు. ఇప్పుడు ముగ్గే పిచ్చి ఇక జరైనా అంట్లు వజ్రం వచ్చింది అంటాడు. అంట్లు అంటే గుర్తొచ్చింది దా అంట్లు తోమాలంట వజ్రం వచ్చిన వాళ్ళు దా చూసినావా? ఇంకా నయం మీ ఇంట్లో పాయకాన కడగొద్దు. నువ్వు రా ఫస్ట్ ఎద్దురా ఎద్దురా అన్నాడు. ఇద్దరిని వేస్తారా? నీకు కూడా బుద్ధిలేదు. పండుగ అంట పండుగ అల్లుడని వస్తే సింహం లాంటి వాడిని ఏంది ఐజత్ తీస్తారు వీళ్ళు. సరే పోతానోగా పో ఇజ్జత్ దక్కుని పోతున్నా.
మా అత్తగారు వాళ్ళు ఉంచుతారని నువ్వు ఆగాక నువ్వు ఒకదాని తమ్ముతో ఆడాడికి పోతాడు. ఇగో ఆడ ముగ్గుల పోటీ అవుతుంది కదా, ఆడికే పోతాడు నాకు తెలుసు. పట్టు చీర తెస్తాడా? తెస్తాడు అంటే ఇక సంక్రాంతికి మాత్రం పట్టు చీర వచ్చినట్టే నీకు, నాకు మాత్రం బీర్లు గుర్తుందిగా, 2 బీర్లు. ఓకే పోతాడు. ఇక సరేపా, నాకు ఇన్ని బీర్లు తీసుకొస్తే నీకు పట్టు చీర వచ్చినట్టే. ఇగో సంక్రాంతికి మరి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్దాం. హాయ్. ఇగో ఏదో మా ఆయనను కూడా పిలుస్తాం ఒకసారి, ఆయన కూడా పిలుస్తావా? సంక్రాంతి శుభాకాంక్షలు మా ఆయనతో చెప్పించినాక ముగ్గేని. ఇగో నేను ప్రేమతో బావని పిలుస్తావు మరి. ఒరే బరక తక్కువడా, అదే బావా అంటున్నా. అదా పిలిచిందిలే అక్క. ఇక నీ కోరిక ఎందుకు కాదా అనాలే. ఇగో ఏదో బతిలాడి బాగా అని పిలిచినావు కాబట్టి వస్తున్నా. మళ్ళీ ఇట్లాంటి ముగ్గులు వేసాలు వేయించినావు అనుకో, దానిగా సంక్రాంతి పండుగ కదా, ఇక అందరికీ సంక్రాంతికి శుభాకాంక్షలు చెప్దాం. సరే చెప్దాం పట్టు. ఇక అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇగో సంక్రాంతి పండుగ రోజు నేనంటే మా బావని ఇట్లా ఆట పట్టించిన, మీరు ఇట్లేమో ఆట పట్టియకురి, జర సంబరంగా హ్యాపీగా ఉండరు, అంతేనే కదమ్మా? అంతే. మనం పతంగులు కొనుక్కొచ్చుకుందాం. అగో పతంగులు అంటే గుర్తొచ్చింది. ఇగో చిన్న పోరగాళ్ళు జర బిల్డింగ్ మీదకి పోయి పతంగులు ఎగిరేసుకుంటూ కింద పడుతున్నారంట. జాగ్రత్త. ఇంకా అది మాంజాలు కూడా మెడకు తెగుతున్నాయి, మాంజాలు వాడకండి. జర సంక్రాంతికి మాత్రం అందరు మంచిగా హ్యాపీగా ఉండండి, ఇంట్లో అప్పాలు చేసుకోండి, తినండి, ఫ్యామిలీతో సంబరంగా ఉండండి. పతంగ ఎగిరేస్తే జర కిందనే ఉండి ఎగిరే రాదుర్రి. మళ్ళీ ఇక ఆ మాంజాలు గింజాలు వద్దు, చైనా మాంజాలు, సరేనా? మంచిగా ఎగిరేసుకొని మంచిగా ఆడుర్రి. ఇక చెప్పు బావల వాళ్ళని ఉంటే ఇటువంటి బేకార్ బామర్దులు అనుకోరి, జర పైలంగా ఉండరు. ఇగో ముగ్గులు ఏవి ఆడతారు, లేకపోతే అంటుతో పెడతారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొత్త అల్లుళ్ళు అందరూ కొత్త వంటకాలతోటి రుచులతోటి హాయిగా సంక్రాంతిని ఎంజాయ్ చేయండి. 3 రోజుల పండుగ చాన్నాళ్ళు గుర్తుండేటట్టు చేసుకోరు. ఏంది బట్టలు కూడా ఉతికేయాలనా బావతని? వజ్రమా? నీ వజ్రానికి నీకు దండం. బాబా